హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల రసం. జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ నోటికి ఏమి సహించదు కదండి, అలాంటప్పుడు ఈ మిరియాల రసం చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. లేదంటే ఇలా మిక్సీ జార్లోనైనా కచ్చాపచ్చాగా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2 మీడియం సైజు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటోలు ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంలో 1/2 లీటర్ కన్నా ఎక్కువగా నీళ్లు పోసుకొని వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి వాటర్ని వేసుకోండి. 4 రెమ్మల కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీరను వేసుకొని అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు జీలకర్ర మిక్చర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. కొద్దిగా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా పొంగు వచ్చి 3 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మిరియాల రసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.